నా పేరు సుమ. గుంటూరులో మాదో చిన్న ఊరు. కాకినాడ రాజమండ్రిలకి కొంచెం దూరం. అయినా బాగానే అభివృద్ధయింది. బాగా కొబ్బరి తోటలతో ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది. అయినా అమలాపురం తెలియనివారెవరున్నారు మన తెలుగువారిలో? అమలాపురంలో మా నాన్నగారు ఒక మొతుబరి. దాదాపు ఎకరాల కొబ్బరితోట, ఒక 10 ఎకరాల దాకా మామిడితోట ఉన్నాయి. మా నాన్నగారి పేరు రంగనాయుడు, అమ్మ పేరు రమ్య. నాకు ఒక చెల్లి, ఒక అన్నయ్య. చెల్లి పేరు సద్య. నా పెళ్లికి దాని వయసు 16. అన్నయ్య చదువు అయిపోయి ఉద్యోగం చెయ్యకుండా నాన్నకి తోడుగా మా ఊరిలోనే పొలం తోటలు చూసుకుంటున్నాడు. ఆ రోజు ఇల్లంతా హడావిడిగా ఉంది. కారణం నాకు పెళ్లిచూపులు. హైదరాబాదు నుంచి మంచి సంబంధమని మా చిన్న మావయ్య మధ్యవర్తిగా ఉండి వాళ్లను హైదరాబాదు నుంచి అమలాపురం తీసుకొస్తున్నాడు. ఏర్పాట్లన్నీ నిండుగా ఉన్నాయి. పెళ్లికొడుకు విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్లిచూపులకి టైం అవుతోందని, వాళ్లు వచ్చేస్తారని ఒకటే కంగారు అందరికీ. నా సింగారానికి ఫైనల్ టచ్అప్స్ నడుస్తున్నాయి. నా ఫ్రెండ్ పల్లవి నన్నాట పట్టిస్తూ మొహం మీద తిలకాన్ని సరిగ్గా దిద్దుతోంది. అబ్బా, అయ్యిందే నీ అక్క సింగారం, ఎలా ఉందో చూడు అని నీరజవైపు తిప్పింది. అసలు నా పెళ్లిచూపులకి నన్ను చూసుకోనివ్వరా ఎలా ఉన్నానో అని అద్దంవైపు తిరిగి చూసుకున్నా. నాకే నమ్మబుద్ధి కాలా. నిన్నటిదాకా లంగావోణిలో తిరిగిన నేను ఈరోజు పూర్తి అమ్మాయిలా ఉన్నాను. 24 ఏళ్ల నా అందాలు సీరా బ్లౌజులో పెట్టి సింగారించారు. లేత పసుపు రంగు సీరా, అదే రంగు జాకెట్లో చాలా అందంగా ఉన్నాను. నా మేనిరంగు కూడా కొంచెం పసుపు కలిపిన తెలుపేమో, ఈ సీర మీదే ఇంకా అందంగా గుమ్ముగా ఉన్నాను. కావాలనే పల్లవి జాకెటు లోపల ఊదారంగు బ్రా వేసింది. పైట వెనక నుంచి నా భారపుటంచులు ఉబ్బి జాకెటు లోపల 2 విడివిడి రంగులలో కొట్టుచ్చినట్టు కనబడుతున్నాయి. పెళ్లిచూపులకి ఈ మత్రం చాలా అందగా ఉండాలని నాకు అనిపించింది. చూద్దామిక పెళ్లికొడుకు ఏమంటాడో అనుకున్నా. బయట కార్లు ఆగిన శబ్దం విని వచ్చేశారనుకుని ఆలోచనలు కత్తిపెట్టా. అతను సిటీలో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు. అతని భావాలు కూడా కొంచెం కొత్తవి. ఖచ్చితంగా ఒంటరిగా మాట్లాడాలంటాడు. అందుకే ఏం మాట్లాడాలో ముందుగానే మనసులో నెమరు వేసుకుంటూ కూర్చున్నా. ఈలోపు సంధ్య పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క, బావ కత్తిలా ఉన్నాడే, ఒక్కసారి నాక్కూడా ఛాన్స్ ఇవ్వాలి సరేనా అని నా నడుం మీద గిల్లింది. ఛీ దొంగ, నోరు మూసుకోవే, వయసుకి తగ్గట్టు మాట్లాడతావా? ఛాన్స్ అంటా ఛాన్సు, తంతా పో అని ముద్దుగా కసిరాను. సర్లేవే అక్క, మీ పెళ్లైన తర్వాత నేను ఎలాగూ బావన వదలను చూసుకో. ముందే చెప్తున్నాను, ఇప్పుడు మాత్రమే నేను నీకు చెల్లిని, తర్వాత ఎలాగూ సవతినే అని మళ్ళీ కౌంటరేసింది. ఈలోపు అమ్మా, సుమా, అందరికీ కాఫీ తీసుకురామ్మా అన్న నాన్న పిలుపుకి వెంటనే లేచి ట్రేలో కప్పులు పెట్టి కాఫీలు నింపి నెమ్మదిగా వాళ్లవైపు అడుగులేశా. పెళ్లికొడుకుని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసు లాగేస్తుంది. అలా అని గబాల్న చూసేస్తే అసహ్యంగా ఉంటుందని తలదించుకుని ఒక్కొక్కళ్ళకి కాఫీలందిస్తున్నా. 2 పెద్ద దంపతులు, పక్కన ఒక 18 ఏళ్ల కుర్రాడు, అతని పక్కన 2 ఒకే వయసు ఉన్న మగవాళ్లు కూర్చున్నారు. నెమ్మదిగా తల ఎత్తి చూసా. వాళ్ళిద్దరిలో పెళ్లికొడుకెవరో అర్థమవలా. ఇంకా తరచి చూస్తే బాగోదని వచ్చి ఎదురుగుండ సోఫాలో ఒక పక్కగా కూర్చున్నాను. మంచి ఈడు జోడు అని మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరికో చెప్పరు. మహాహింసగా ఉంది. ఎవరైనా ఆయన్ని చూపిస్తే బాగున్ను అనుకున్నా. వాళ్లందరూ మాటల్లో ఉండగా తల ఎత్తి చూసా. 18 ఏళ్ల కుర్రాడు నన్ను ఆరాధనగా చూస్తున్నాడు. వాడి చూపులు నాకర్థమయ్యాయి. తదేకంగా నా తొడల దగ్గరే చూస్తున్నాడు. కొంచెం చిరాకుగా చూసేసరికి కంగారుగా తల తిప్పుకున్నాడు. పక్కనున్నతను మాత్రం నన్ను తినేసేలా చూస్తూనే ఉన్నాడు. అతనే పెళ్లికొడుకై ఉంటాడు, లేకపోతే అంత ధైర్యంగా చూసే ఛాన్స్ లేదు. అందగాడు, మంచి రంగు, చాలా మెన్లిగా ఉన్నాడు. అతని చూపులు నా చనుబాగాన్ని తడుముతున్నాయి. నా ఎత్తులు కూడా బిర్రుగా చూసినవాడి గుడం గట్టిపడేలా ఎత్తుగా ఉంటాయి. అందుకే అతను అలా చూడడంలో నాకు తప్పించలా. పైగా నాకు కాబోయే సీవారేగా అనో ధైర్యం. అతని చూపులని పసిగట్టినట్టు నేను సన్నగా నవ్వాను. అతని చిరునవ్వు నాకు సమాధానంగా వచ్చింది. అతను చాలా నేర్పుగా, ఎవ్వరికీ అనుమానం రాకుండా నా బాయలను చూపులతో తడిమేస్తున్నాడు. సిగ్గుగా మొహం తిప్పాను. కుడిపక్కన ఉన్నతను సీరియస్గా మొబైల్లో ఏదో చూసుకుంటున్నాడు. మంచివాడిలా ఉన్నాడు అనుకుని నేను తలదించుకున్నా. ఇంకో 10 నిమిషాలకి పరిచయాలు మొదలైనాయి. మా కాబోయే మామగారు చెప్పినదానికి నా కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. దానికి కారణం ఆ చిన్న కుర్రాడు నాకు కాబోయే మరిది అన్నది ఒక షాక్ అయితే, నన్ను చూపులతో నలిపేసింది నా కాబోయే సీవారి ప్రాణ స్నేహితుడని, అతని పేరు మధు అని చెప్పారు. వాళ్ళిద్దరూ ఏమైనా మాట్లాడుకుంటారేమో అన్న మామగారి మాటకి అందరూ బయటికి వెళ్ళిపోయారు.
ఆయన నా పక్కన వచ్చి కూర్చొని మెత్తటి గొంతుతో, నా పేరు శివ, చెప్పారనుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే అన్నాను. చూడు, నేను ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకున్నాక లేట్ నైట్ పార్టీస్, డ్రింక్స్ అన్నీ ఉంటాయి. మరి అడ్జస్ట్ అవ్వగలవా? సూటిగా అడిగారు. అంటే కాదు, నిర్భయంగా చెప్పు. ఎందుకంటే నువ్వొక పల్లెటూరి పిల్లవి. నీకివన్నీ ముందే చెప్పడం మంచిదని చెప్తున్నాను. మళ్ళీ అడిగిన ప్రశ్నకి నాకు కోపం వచ్చింది. నేనేమీ పల్లెటూరి పిల్లని కాదు. నేను కాలేజ్లో చదువుకున్నాను. మీరనుకున్నట్టు నేనేమీ మొద్దుదాన్ని కాదు. అయినా నాకు అలవాట్లేకపోయినా మీరున్నారుగా నేర్పడానికి. ధైర్యం తెచ్చుకుని అనేశాను. నా మాటలకి ఆయన చిన్నగా నవ్వి లేచి నుంచున్నారు. నేను కూడా ఆయన ఎదురుగా నుంచుని తలదించుకున్నాను సిగ్గుగా. గిరి కొద్దిగా నా దగ్గరగా జరిగారు. వద్దన్నట్టుగా ఆయన కళ్ళల్లోటి చూశా. దగ్గరగా వచ్చారు. ఇంకొక్క అంగుళం ముందుకొస్తే ఆయన ఛాతీకి నా గుబ్బలు నొక్కుంటాయి. ఆయన చెయ్యి నా సన్నటి నడుమ్మీద వేశారు. ఇష్! అబ్బా! శరీరంలో ఎక్కడో అలజడి. ఒక రకమైన షాక్ శరీరమంతా పాకి నా బుగ్గలను ఎర్రగా మార్చింది. ఎర్రబడ్డ మొహాన్ని కిందకి దింపాను. నా ఎత్తులు కూడా బిర్రుగా, చూసినవాడి గుటం గట్టిపడేలా ఎత్తుగా ఉంటాయి. అందుకే ఆయన అలా చూడడంలో